హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా సాటర్‌డే రోజు వ్లాగ్ అండి. ఇవాళ పూజ చేసుకుంటాను గదా! ఇంకా ఫ్రెష్ అయిపోయి అంటే ఇల్లదంతా క్లీన్ చేసేసుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లదంతా క్లీన్ చేసేసుకొని, ఫ్రెష్ అయిపోయి ఇంక కిందకి వెళ్లి పూలవి కోసుకొనొచ్చాననమాట. ఇంక పూజ కోసము. ఇంకైతే ముగ్గు వేశాను. అంటే వేస్తున్నానులెండి ఒక 3, 4 డేస్ అలా నుంచి. అంటే ఈ ధనుర్మాసం కదా! సంక్రాంతి నెల పడతాం గదా! ఈ నెల పడితే ఇంక ధనుర్మాసం అనేసి అంటాం కదా! అలాగా ఈ నెల మొత్తం గూడా సంక్రాంతి ముగ్గులని జెప్పేసి ఇట్లా గీతలు ముగ్గులవి వేస్తూ ఉంటాం ఎక్కువ. సో, అలాగా నాకింక మొన్న గుర్తొచ్చిందనమాట. అదేంటి నెల పడతారు కదా! అంటే ఇవన్నీ ఇంక కొంచెం పెద్దవాళ్ళంటే మన అత్తయ్య వాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు అలా అయితే ఫాలో అవుతారు బాగా. ఇంక మనం ఈ మధ్యనే కాబట్టి అంత త్వరగా గుర్తు రావనమాట. ఇంకలా మొన్న అమ్మకి కాల్ చేస్తే అప్పుడు చెప్తుంది ఇంకా నైట్ టైమ్ అది కూడా ముగ్గేస్తున్నానని చెప్పేసి. ఓహో! నెలపడతారు కదా! ఇలా ముగ్గులు వేస్తారు కదా! ధనుర్మాసం ముగ్గులని చెప్పేసి ఇంకప్పుడు గుర్తొచ్చి ఇంకలా నేను కూడా ఒక 2, 3 రోజుల నుంచయితే చిన్న చిన్న ముగ్గులయితే వేస్తున్నా. ఎక్కువ గీతల ముగ్గులు అవి వేస్తారు కదండీ! సో, ఇంక అలాగే ఈరోజైతే సింపుల్‌గా ముగ్గు వేశాననమాట. ఇంక తర్వాతయితే కిందకి వెళ్లి పూలవి కోసుకొనొచ్చేసాను. ఇంక పూజ సామాను అదంతా గూడా ఒకసారి కడుక్కున్నాననమాట. వాటిల్ని ఇంకా వాటరు పోయేలాగా మొత్తం తుడుచుకున్నాను. ఇక్కడైతే అది నా క్రాకరీ యూనిట్ కమ్ పూజ యూనిట్ అనమాట. అవి గ్లాస్‌లు గాని అవన్నీ ఉంటే అక్కడే పెడతాను. వాటితో పాటు ఇంక పూజ సామాన్లన్నీ కూడా అక్కడే పెట్టేసుకుంటాననమాట. అంటే ఇంక పూజకి సంబంధించినవి ఏవైనా సరే బాస్కెట్స్ కానివ్వండి, లేదంటే నైవేద్యం గిన్నెలు కానీ అన్నీ గూడా ఇంకా అక్కడే పెట్టేస్తాననమాట. సో, అది అంటే అవి అన్నీ ఒక దగ్గరుంటే మనకి ఈజీగా ఉంటది కదా! అక్కడ, ఇక్కడ వెతుక్కునే పని లేకుండా అని జెప్పేసి నేనైతే అక్కడ పెట్టుకుంటున్నాను. సో, అదండి. ఇక్కడైతే ఇంక సింపుల్‌గా పూజ గూడా చేసేసాననమాట. ఇవాళేంటంటే ఫ్రూట్ ఉంది. కమలా ఉంటే ఇంకా కమలా పండయితే పెట్టేసాననమాట. సో, అది ఇంకలాగా పూజయితే అయిపోయింది. ఇంక బయట గూడా తులసమ్మ వారి దగ్గర కూడా కొంచెం అలా నీళ్లు పోసి, పువ్వులు పెట్టేసుకొని, పసుపు, కుంకుమ అలా అయితే వేస్తున్నాననమాట. దీపం అట్లయితే ఏం పెట్టట్లేదు. ఎందుకంటే కొంచెం ఎండొచ్చేసిందండి. పిల్లలు వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళెళ్ళేసరికి ఆల్‌మోస్ట్ 8 అట్లా అయితది. ఇంకా ఆ తర్వాత ఊడ్చుకొని, తుడుచుకొని, ఇంకా పూజ మందిరం అది క్లీన్ చేసుకునేసరికి ఆల్‌మోస్ట్ నాకు 10:30 అట్లా అయితే అయిపోయింది నిజం చెప్పాలి అంటే. ఇంకా ఆ టైంలో ఎందుకులే అమ్మవారి దగ్గర దీపం అని చెప్పేసి ఇంక నేనేం పెట్టలేదనమాట. సో, అది ఇంకా మార్నింగ్ అలా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అసలైన వర్క్. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనమాట. సో, పెద్ద వెరైటీ ఏమి కాదులెండి. సింపుల్‌గా చేసేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే మిల్క్ పెట్టేసాను. నాకు మిల్క్ ఏంటంటే ఎప్పుడు గూడా వడకట్టుకొని కాయడం అలవాటనమాట. సో, అలా ఇంక వడకట్టేసేసి వాటిలనైతే స్టవ్ మీద పెట్టేసేసాను. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ గూడా చెయ్యలేదు. దోస బ్యాటరు ఉంది కొంచెము. ఇంక ప్రస్తుతానికైతే తినబుద్ధి అవ్వట్లేదు. అండ్ ఇంకా చట్నీ గూడా ఉంది. ఇంకా తినబుద్ధి అవ్వట్లేదులే అని జెప్పేసేసి ఇంకా దోస బ్యాటర్, చట్నీ 2 కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాంలే అనేసి ఇంకా అలా చట్నీ అది కొంచెం గిన్నెలో వేసేసి ఇంక వాటిలనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. ప్రస్తుతానికైతే తినబుద్ధి అవ్వట్లేదు. 10:30 అట్లా అయిపోయింది కదా! అందుకని జెప్పేసి ఇంక ఇప్పటికైతే స్కిప్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను బ్రేక్‌ఫాస్ట్. సో, అది ఇంకసలు ఈరోజు మనసేం బాలేదండి. పిచ్చి పిచ్చిగా ఉందనమాట. అస్సలంటే అసలు మూడేం బాలేదు. సో, అయినా గూడా మనకు పనులైతే తప్పవు. మనకు మనసు బాలేకపోయినా, హెల్త్ బాలేకపోయినా మనకు ఒక్కొక్కసారి పనులైతే తప్పవు. ఒక్కొక్కసారి కాదు మోస్ట్‌లీ తప్పవనుకోండి. హెల్త్ బాలేకపోతే తప్పుతాయి కానీ, మనసు బాలేకపోతే తప్పవు కదండీ! సో, అలాగే ఇంకా బాబుకి అంటే వాస్వికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి. అందుకని జెప్పేసేసి ఇక్కడ హడావిడిగా చేసుకుంటున్నాననమాట. మీకు మనసు బాలేకపోతే ఏం జేస్తారు? నేనైతే ఇంతకుముందు అసల ఎవ్వరు కదిలిచ్చిన దగ్గరికి వెళ్లి అలా కూర్చొని ఏవేవో ఆలోచించుకునేదాన్ని. అరే బాబు! ఈ కష్టాలన్నీ మనకే వస్తాయా అన్నట్లు. అసలేం తినకుండా అలానే కూర్చోవడం, ఏదేదో ఆలోచించుకోవడం అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే అలా కాదులెండి. చాలా వరకు రియలైజ్ అయ్యా. అంటే మనకి మహా అయితే ఏవో విషయాల దగ్గర ఒక పూట, ఒక రోజు బావుండదు. అంతేకాని బయట చాలా మందికి చాలా కష్టాలున్నాయి కదా! సో, వాళ్ళందరిని గుర్తు తెచ్చుకున్నప్పుడు వాళ్ళెలా ఉన్నా సరే ముందుకు నెట్టుకొనొస్తున్నారు. మనమేమో వీటి గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాం అని జెప్పేసి తర్వాత తర్వాత రియలైజ్ అయ్యాను. అదే ఇప్పుడనుకోండి ఎప్పుడైనా మూడ్ బాలేకపోతే చక్కగా పాటలు పెట్టుకొని వింటున్నాననమాట. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ మీ అందరికి తెలుసు మహాలక్ష్మి. సో, మహాలక్ష్మితో అయితే మాట్లాడతాను. అంటే ఫ్రెండ్స్ ఉన్నారండి. కాకపోతే
వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాలేజ్ వాళ్ళు. నాకు పెళ్ళయ్యి 8 ఏళ్లవుతుంది. కాలేజ్ అంటే నేను చదివింది ఇంటర్మీడియేట్. సో, వాళ్ళందరూ ఏం జేస్తారు మహా అయితే జాబ్స్ చేసుకోవడము, లేదంటే వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండడము. అట్లా అంటే ఎంతైనా వాళ్ళతోటి కొంచెం గ్యాప్ అయితే వస్తదనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ బాగా ర్యాపో ఉన్న ఫ్రెండ్ ఎవరంటే మహాలక్ష్మి అండ్ ఇంకా సింధు అని ఇంకొకళ్ళు అలా కొంతమందయితే ఉన్నారు. కానీ మోస్ట్‌లీ మహాలక్ష్మికే జేస్తాను నేను మనసు బాలేకపోతే. ఆ అమ్మాయి కూడా ఎప్పుడన్నా బాలేకపోతే నాకే జేస్తదనమాట. సో, అలాగా ఆ అమ్మాయికి చేస్తాను. ఏం మాట్లాడుకుంటామో తెలీదు కానీ నియర్లీ ఒక 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ అయితే మాట్లాడుకుంటామండి. సో, అలా ఈ టైంలోనే ఏవో ఒక పనులుంటే అవి గూడా చేసుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటాము. ఏం పనులు లేవు అంటే ఖాళీగా కూర్చొని ఏవో జోకులు చెప్పుకుంటూ అది ఇది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటాము. సో, అది మోస్ట్‌లీ ఈ రెండే చేస్తా అనమాట. అయితే సాంగ్స్ వినడము, లేదంటే అమ్మాయితో చేసి మాట్లాడడము, ఇంకా ఏమన్నా వీడియోస్ పని గూడా పెట్టుకుంటా. ఎందుకంటే అలా వీడియోస్ చేస్తుంటే కొంచెం వాటి గురించి ఆలోచించి ఈ మూడ్ ఆఫ్ నుంచి కొంచెం బయటకొస్తాంలే అని చెప్పేసేసి ఈ మధ్య సో, మీరందరూ కూడా ఉన్నారు కదా నాకు. సో, అందుకని చెప్పేసేసి వీడియోస్ పని కూడా పెట్టుకుంటా అనమాట. సో, అది ఈ మధ్య అయితే సాడ్‌గా కూర్చోవడము, మూడ్ బాలేకపోతే అలా ఏమీ లేదు. ఆ టైంలో గూడా మంచిగానే ఉంటున్నాననమాట. సో, మరి మీరేం జేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఏమో నాకెందుకో ఈరోజు నా మూడ్ బాలేదు కదా! నేనైతే ఇలా ఉంటాను. బట్ అందరూ ఎలా ఉంటారు అనేసి తెలుసుకోవాలనిపిచ్చింది. అందుకని జెప్పేసే నాది షేర్ చేసుకున్నాను. మీది గూడా చెప్పాలి అనిపిస్తే గనక చెప్పండి. సో, అదన్నమాట. ఇంకిక్కడైతే ఈరోజు లంచ్‌లోకి వాసవికి లంచ్ బాక్స్ ఇప్పుడు పంపిస్తున్నాను. ఎందుకంటే షన్నుగాడికి ఈరోజు ఆఫ్టర్‌నూన్ ఉంటది కాబట్టి, ఆఫ్టర్‌నూన్ వరకే ఉంటది కాబట్టి వాడిని తీసుకురావాలి. అట్ ద సేమ్ టైమ్ వీడికి లంచ్ బాక్స్ ఇచ్చేస్తాననమాట. సో, ఇంక అందుకే ఈరోజు లంచ్‌లోకి వాడికి పప్పంటే చాలా ఇష్టమండి. అందుకని ఇంకా ఈరోజు పప్పే వండా అనమాట. దొండకాయ పప్పు, దొండకాయ పప్పు మరి మీలో ఎంతమంది ట్రై చేశారో నాకైతే తెలీదు కానీ, బట్ చాలా బావుంటుంది. ఒక టొమాటో వేసుకుంటే దొండకాయ పప్పు చాలా చాలా బావుంటుంది. ఇంట్లో చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. ఏమి వండాలో అర్థం కాలేదు. పప్పులో ఏం వేయాలో అర్థం కాలేదు. బట్ ఫైనల్లీ ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళాక ఈ దొండకాయలు చూసాను. మా అమ్మ చేస్తదనమాట ఈ దొండకాయ పప్పు చాలా బావుంటుంది. అందుకని మనం కూడా చేద్దాంలే అని చెప్పేసి నేను ఈరోజే ఫస్ట్ టైమ్ చేశాననమాట. సో, బావుంటది దొండకాయ పప్పు. మా అమ్మ చేస్తది తింటా ఉంటాము గదా! సో, అలా ఈరోజైతే దొండకాయ పప్పు చేశాను. ఎప్పుడన్నా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బావుంటుంది. ఇంకా అలా యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే స్కిప్ చేద్దాం అనుకున్నా కానీ స్లోగా ఆకలి స్టార్ట్ అయింది. ఇంక అందుకని నా దగ్గర అవి ఉన్నాయి కదా! మల్టీగ్రెయిన్ కెలాగ్స్ లాగా ఉన్నాయి ఆల్ మిక్స్డ్. ఓట్స్ కానీ, రైజిన్స్, బాదము అన్నీ మిక్స్డ్ ఉన్నాయని మీకు చెప్పాను కదా! ఇంతకుముందు. సో, అవి కొంచెం పాలు చల్లారబెట్టుకొని పాలల్లో వేసుకొని అలా సాంగ్స్ వినుకుంటూ అదైతే తినేసాననమాట. సో, అది ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే బాక్స్ ఇచ్చేసి రావాలి. అందుకే హడావిడిగా ఉన్నాను. సో, మా వారు పడుకున్నారనమాట. ఇంక నేనే ఇచ్చొద్దాంలే, ఇంక తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనేసి అనుకుంటున్నాను. సో, ఇంకా అలా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానబ్బా! ఇంకా యాక్చువల్లీ మా వారు పడుకున్నారులే ఇచ్చేసొద్దాం అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇంక తను లేచి హడావిడిగా ఫ్రెష్ అయిపోయి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లారనమాట. సో, అది ఇంక నేను టీవీ చూస్తూ అలా చిల్ అవుతున్నాను. ఇంకా తేలకపోవడం కూడా నాకు ప్రశాంతమే లెండి. మా షన్నుగాడేంటంటే నాకు గోలి సోడా ఇప్పించు, సుగంధ ఇప్పించు అని చెప్పేసి అసలు నన్ను బేకరీకి తీసుకెళ్ళనేసి గోల గోల చేస్తాడనమాట. అసల నాకైతే భలే కోపమొచ్చేస్తది. అటు తీసుకెళ్ళు, ఇటు తీసుకెళ్ళు అనేసి అడుగుతాడు. బేకరీ అంటే ఓకే. ఇంకేదన్నా జ్యూస్ పాయింట్ గాని అట్లన్నా ఓకే. కానీ మరీ రోడ్డు మీద సుగంధ అని, గోలి సోడా ఇవి ఇప్పించాలంటే ఎలా రోడ్డంబటే ఉంటాయన్నమాట. బళ్ళు పెట్టుకొని అమ్ముతారు కదా! సో, అలాగనమాట. సో, ఏదన్నా జ్యూస్ పాయింట్, బేకరీ అలా అయితే ఓకే. కానీ మరీ రోడ్డు మీద అయితే అలా ఇప్పించలేం కదండీ! అంటే ఇప్పించడం తప్పు కాదు కానీ, బట్ మనం లేడీస్ కదా! సో, అలా కొంచెం ఏంటంటే అలాంటివి రోడ్డు మీద అందరూ జెంట్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇప్పించాలంటే పర్సనల్లీ నాకేదోలా ఉంటదనమాట. సో, ఇంకా కానీ తప్పదు ఒక్కొక్కసారి పిల్లల కోసమయితే. సో, ఇంక అలాగా ఇంక మా వారైతే వెళ్లారు లంచ్ బాక్స్ తీసుకొని. ఇంక నేనైతే అలా కాసేపు టీవీ చూద్దాంలే అనేసి చూస్తున్నాననమాట. సో, ఇంక మరి ఇది ప్రస్తుతానికైతే సో, ఇంక ఆ తర్వాత కొంచెం అలా వీడియో ఉంటే అది షూట్ చేసుకున్నానండి. అంటే ఈరోజు మీకు కూడా కొన్ని కలెక్షన్ చూపిస్తాను. ఇది ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి మాత్రమే. ఈరోజు ఒక మంచి ఆఫర్ పెట్టాననమాట ఆ రోజు. మేబీ మీరు షార్ట్ వీడియో చూసారో లేదో కానీ, బట్ లాంగ్ వీడియోలో గూడా షేర్ చేస్తున్నాను. షార్ట్ ద్వారా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ ప్రైస్ మంచి 3 పీస్ సెట్స్ అనమాట. వీటిలో ఏది పిక్ చేసుకున్నా సరే జస్ట్ 850 అని చెప్పాను. బట్ మన లాంగ్ వీడియో చూసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి జస్ట్ 835 ఫ్రీ షిప్పింగ్‌కయితే ఇస్తున్నానండి. దీనిలో ఏది పిక్ చేసుకున్నా సరే డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు జస్ట్ 835 ఫ్రీ షిప్పింగ్ అనమాట. అండ్ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాక్ కలర్ అనమాట. విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా బావుంటుంది. బ్లాక్ కదా! సో, బ్లాక్ ఏంటంటే కాంట్రాస్ట్‌గా క్రీమ్ కలర్‌లో డిజిటల్ ప్రింట్ దుపట్టా వచ్చింది. అండ్
బాటమ్ వచ్చేసి విత్ లైనింగ్ వస్తుంది. ఆల్ ఓవర్ కూడా మనకి చెమ్కీ వర్క్ వస్తుందనమాట. అక్కడక్కడ బుట్టీస్ అవి వచ్చాయి కదా! సో, అది బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ పింక్ అలాగే డార్క్ వైన్ కలర్ అనమాట. సో, దీనికేంటంటే నెక్ దగ్గర ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. అండ్ బాటమ్ వచ్చేసి ఫ్రీ సైజ్ స్ట్రెయిట్ ప్యాంట్ ఉంటుంది. అంటే హ్యాండ్స్‌కి అలాగే టాప్‌కి కూడా సైడ్‌కి కూడా కొంచెం అలా లైట్‌గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందనమాట. అండ్ దుపట్టా వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్‌లో జరీ వీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అంటే చెమ్కీస్ వర్క్ స్ట్రెయిట్ లైన్‌గా వస్తుందనమాట. సో, దీనిలోనే ఇంకొక కలర్ ఆప్షన్ ఇది. లైట్ పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట. సో, దీనికి గూడా ఇది గూడా సేమ్ ప్యాటర్న్ బట్ వేరే కలర్ అనమాట అంతే. సో, ఈ కలర్ కాంబినేషన్ కొంచెం పేస్టల్ కలర్ గదా! సో, లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బావుంటుంది. అండ్ దీనిలోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఇదొచ్చేసి మస్టర్డ్ యెల్లో అనమాట. మస్టర్డ్ యెల్లో అలాగే ఇంకా డార్క్ గ్రీన్ కలర్ అనమాట. సో, ఇది కూడా అంతే చందేరి దుపట్టా వస్తుంది. జెరీ వీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్‌తో అండ్ విత్ లైనింగ్ అయితే వస్తుందని చెప్పాను గదా! సో, దీనికి గ్రీన్ కలర్ బాటమ్ అండ్ బాటమ్‌కొచ్చేసి యాంకిల్ దగ్గర అలా ట్రయాంగిల్స్ లాగా వస్తాయండి. సో, బావుందనమాట. ఈ 3 కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇది గూడా గ్రీన్ కలరు. సో, దీనికి నెక్ దగ్గర ఏంటంటే మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మిర్రర్ వర్క్ వస్తుంది. అండ్ టాప్‌కి ఆల్ ఓవర్ అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి థ్రెడ్ వర్క్‌తో. అండ్ దుప్పట్టా వచ్చేసి ఇలాగ డిజిటల్ ప్రింట్‌లోనే అదిగోండి అలా వస్తుందనమాట. సో, చాలా బావుంటుంది. వన్ లేయర్‌లో వేర్ చేయడానికి ఈ దుప్పట్టా బావుంటుంది. సో, దీనికి బాటమ్ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండి. లైట్ ఆరెంజ్ కలర్‌లో ఇలా వస్తుందనమాట ఫ్రీ సైజ్‌లో. అండ్ బాటమ్‌కి యాంకిల్ దగ్గర అలా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది. సో, ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫైనల్‌గా ఇది కూడా బ్లాక్‌లోనే ఇంకొక మోడల్ అనమాట. అండ్ ఇదొచ్చేసి నెక్ పార్ట్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ హ్యాండ్ వర్క్ అండ్ దుపట్టా కూడా అంతే డిజిటల్ ప్రింట్. నెక్ దగ్గర ఏ మోడల్ అయితే వచ్చిందో ఫ్లవర్ ప్యాటర్న్‌లో అదే వస్తుంది దుపట్టాకు కూడా. అండ్ బాటమ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అండ్ స్ట్రెయిట్ ప్యాంట్ అయితే ఉంటుంది. సో, ఓన్లీ డబుల్ ఎక్స్‌ఎల్ సైజ్ వాళ్ళకి మాత్రమేనండి. వీటిల్లో ఏది పిక్ చేసుకున్నా లాంగ్ వీడియో చూసి పిక్ చేసుకున్న ఎవరికైనా సరే జస్ట్ 835 ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో, మంచి ఆఫర్ 3 పీస్ సెట్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్‌పై ఉన్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆన్‌లైన్ పేమెంటే ఉంటది. ఓపెనింగ్ వీడియో మస్ట్. అంటే మన డ్యామేజెస్ ఉంటే ఓపెనింగ్ వీడియో ఉంటే గనక సో, మేము కూడా నమ్మడానికి ఈజీగా ఉంటుంది. సో, అదే అంటే ఇయర్ ఎండింగ్ కదండీ! సో, డబుల్ ఎక్స్‌ఎల్ సైజ్ వాళ్ళకి ఒక చిన్న ఆఫర్ అనమాట. జస్ట్ ఏది పిక్ చేసుకున్నా 835 ఫ్రీ షిప్పింగ్. సో, అదండి. ఇంకిక్కడైతే నైట్ అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ టైము పిల్లలేంటంటే ఈరోజు సాటర్‌డే మా వారెళ్లారు కదా! ఇంకా బేకరీకెళ్ళొస్తారు ఖచ్చితంగా ఎళ్ళొస్తారు. ఇంక వస్తూ పఫ్స్ అవి తెచ్చుకున్నారనమాట. ఇంకా అవి ఉంటే వాసవికి ఇంక అదైతే ఇచ్చేసాను. ఇంకిక్కడైతే నైట్ అయిపోయింది కదా! నైట్ డిన్నర్‌కైతే ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడ చేస్తున్నాననమాట. అయితే ఇవాళేంటంటే ఇంకా పప్పుంది కదండీ! ఇంక దోస పిండుందనమాట. ఈ క్యారెట్టు, ఆనియన్ ఇవి గ్రేట్ చేసి దోసలు వేద్దాంలే అని చెప్పేసేసి అనుకుంటున్నాను. ఇంక ఈలోపే మామయ్యొచ్చారు. మామయ్య ఏంటంటే ఇవి ఉంటాయి కదా! పనస తొనలుంటాయి కదా! అవి తీసుకొచ్చారనమాట. మా పిల్లలకి చాలా చాలా ఇష్టము. నాకు కూడా ఇష్టమనుకోండి. ఇంక అలా ఒకటి తీసేసుకొని తినేసాను. మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టేటప్పుడు వాసవికి కమల పండు వేశాను కదండీ! వాడేంటంటే బేసిక్‌గా తినడనమాట. ఆరెంజ్ తినడు. అందుకని స్నాక్స్ బాక్స్‌లో వేసినా తింటాడేమోలే అని చెప్పేసి వేసా. కానీ తినలేదండి. 4, 5 తిరిగి ఇంటికి తీసుకొచ్చాడనమాట. అంటే మార్నింగ్ యాక్చువల్‌గా వాడు వెళ్ళేప్పుడు నార్మల్ స్నాక్స్ కూడా పంపించా అనమాట. ఒక బ్రేక్‌లో తింటాడు. ఇంకొక బ్రేక్ ఈ ఫ్రూట్ తింటాడులే అని మేబీ అవి ఉన్నాయో లేవో నాకైతే తెలీదు గానీ, బట్ ఫైనల్లీ తినలేదు. తిప్పి తీసుకొచ్చేసాడు. తినడండి వాడు. అందుకే నేను స్కూల్‌లో అయినా ఫ్రెండ్స్‌తో తింటాడులే అని వేసాను. వాడు తినలేదనమాట. మా షన్నగాడైతే అసలు చాలా ఇష్టం. వాడికి 2, 3 కాయలు తినేస్తాడు వెంటనే. సో, అది. ఇంకిక్కడైతే నా దగ్గర ఇది ఉంది కదండీ! ఈ జార్ ఉంది కదా! సో, దీనిలో వేసేసి నేను గ్రేట్ చేసేసుకున్న. నా దగ్గర గ్రేటర్ లేదు. ఈ జారే ఉంది. సో, ఉన్నయి యూజ్ చేసుకోవడం బెటర్ కదా! ఆ గ్రేటర్ ఉన్నా కూడా మనం గ్రేట్ చేసి కొంచెం చెయ్యి నొప్పొచ్చేస్తది. అందుకని ఇది బాగా హెల్ప్ అవుతుంది. అన్నిటికి కూడా. ఇంకా ఆల్రెడీ దీని గురించి నేను లాంగ్ వీడియోలోనే క్లియర్‌గా చెప్పానండి. రీసెంట్‌గానే చెప్పాను. నాకు తెలిసి ఒక 8 ఆర్ 9 వీడియోస్ బ్యాక్ అలా ఉంటదేమో. ఒకసారి చెక్ చేయండి ఎవరికన్నా కావాలి అంటే. షార్ట్ వీడియోస్‌లో అడుగుతున్నారు. దానికి ఇది ఉంటది కదా! గోధుమ పిండి నీడర్ ఉంది కదా! సో, దాని గురించి ఎక్కువ అడుగుతున్నారు. దాని గురించి క్లియర్‌గా చెప్పాను లాంగ్ వీడియో. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. సో, అదండి. ఇంక ఇవాళ ఏంటంటే ఈ క్యారెట్, ఆనియన్ అలా దోస పైన వేసేసి మా కోసం వేసుకుంటున్నామనమాట. ఏంటంటే పిల్లలు నార్మల్‌గా ఇలా వేస్తే తినరు కదా! ఏదేదో అనుకోని తీసేస్తారు. అందుకని చెప్పేసేసి నా వరకు ఏంటంటే ఇలాగ క్యారెట్, ఆనియన్ పైన అలా గార్నిష్ లాగా వేసేసి దోసలైతే వేసుకుంటున్నాము. వాళ్ళకెలా వేస్తానో కూడా చూపిస్తాను. నార్మల్‌గా దోస బ్యాటరే ఇది. దోస బ్యాటరే అలా వేసేసి పైన ఈ క్యారెట్, ఆనియన్ వేసేసి ఆనియన్స్ ఇంకొంచెం వేయాల్సింది లేవు ఇంట్లో. అందుకే కొంచెమే వేసాననమాట. ఇంకా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కూడా కాల్చుకోవడమేననమాట. ఈ సెకండ్ సైడ్
ఎక్కువ సేపు అవసరం లేదులెండి. జస్ట్ అలా ఒక 3, 4 సెకండ్స్ ఉంచితే సరిపోద్దనమాట. సో, మా కోసమయితే ఇలా వేసుకున్నాము. ఇంక పిల్లలేంటంటే చెప్పాను గదా! తీసేస్తారు ఏదేదో అని చెప్పేసి. అందుకని వీళ్ళకి దోస బ్యాటర్‌లో వీళ్ళు ఎంత క్వాంటిటీలో తింటారు అనేది చూసి అంతే బ్యాటర్ తీసేసుకొని రిమైనింగ్ క్యారెట్ ఉంది గదా! గ్రేట్ చేసింది అదైతే ఇందులో వేసేసి ఇంక వాళ్ళకి ఇలా వేస్తున్నా అనమాట. సో, దీంతో ఏంటంటే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చండి. సేమ్ గుంత పొంగనాలది అది ఉందనుకోండి అంటే గుంత పొంగనాల ప్యాన్ ఉందనుకోండి, చక్కగా అవి కూడా వేసుకోవచ్చు. అవి గూడా బావుంటాయి. బట్ నేనెప్పుడు ట్రై చేయలేదులెండి. బట్ చూడ్డానికి బావుంటాయి. ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను గానీ అంతే పోతుంది మరి. అదెప్పుడు తీసుకుంటానో చూడాలి. సో, అలా పిల్లలకైతే ఇలా వేశాను. ఇంకా మా కోసమయితే అలా వేసుకున్నాము. ఇంకా పప్పు ఉంది కదా! ఇంక పప్పుతోనే తినేస్తున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ చట్నీ ఉంది. కానీ గుర్తులేదు. అయినా పర్లేదులెండి. అదిప్పుడు చల్లగా ఉంటది. ఈ చలికి ఆ చల్లది ఏం తింటాము. పప్పు బావుంటది. అయినా దోస పప్పు కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. దోస పప్పు, చపాతీ పప్పు ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇంకా అందుకే అలాగా దోసలు, అలాగే పప్పు అన్నమాట. సో, ఇదండి నైట్ డిన్నర్‌లోకైతే ఈరోజు ఇలా గడిచింది. ఇంకా మా వాడైతే టీవీ చూసుకుంటూ తింటున్నాడన్నమాట. టీవీ వద్దురా తినేటప్పుడు అని చెప్తాను. అస్సలు వినడు. ఎందుకంటే నార్మల్‌గా 5 నిమిషాల్లో తినేవాడు. టీవీ పెడితే ఖచ్చితంగా అరగంట అయిద్దనమాట. నాకు భలే కోపమొస్తది. ప్లేట్ ముందేసుకొని అలా టీవీ చూస్తా ఉంటే, ప్లేట్‌లోది అవ్వదు. ఆ టీవీ ఎంకే ఉంటాయన్నమాట కళ్ళు. ఇంకక్కడ తిట్టాను. టీవీ కట్టేస్తున్నా అని జెప్పేసి టీవీ గూడా కట్ చేశాననమాట. సో, అదే అండి. ఇంకా తర్వాత నేను గూడా తినేసాను. ఇంక ఇక్కడైతే స్వెటర్ తీసుకున్నాననమాట ఒకటి. యాక్చువల్‌గా నాకొకటుంది గానీ, బట్ అది మా వారు యూజ్ చేస్తున్నారు. సో, అందుకని నా కోసము ఇంకొకటైతే తీసుకున్నాను. అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నా. పింక్ కలర్ ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నా. బట్ ఫైనల్లీ ఇప్పటికి తీసుకున్నా. లైట్ బేబీ పింక్ అనమాట ఇది. సో, మంచి పేస్టల్ కలర్ లాగుంటది. చాలా బావుంది. నాకు నచ్చింది. అందుకని తీసుకున్నాను. బేసిక్‌గా అంతగా వేసుకోను. బట్ ఇప్పుడు చలికి మార్నింగ్ లెగవాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని జెప్పేసి ఒక స్వెటర్ అలా అయితే తీసుకున్నాననమాట. బావుంది. చాలా స్మూత్‌గా చాలా చాలా బావుంది. కలర్ కూడా బావుందనమాట. సో, ఇది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇది ఎంతంటే 600 చేంజ్ అలా పడిందండి. ఎవరికన్నా అంటే ఈ స్వెటర్‌లు అందరికీ ఉంటాయి ఆల్‌మోస్ట్. బట్ నాకులాగా ఎవరైనా తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి అలా వెళ్లి చూడండి అంతే. తీసుకోమని చెప్పట్లేదు. ఆ తర్వాత ఇంకిక్కడ పనంతా అయిపోయింది. గిన్నెలన్నీ గూడా కడిగేసి ఫైనల్‌గా ఏముంటది ఇంకా కిచెన్ క్లీనింగ్. సో, అదే చేస్తున్నాననమాట. చిమ్నీ అయితే క్లీన్ చేస్తున్నానిక్కడ. చిమ్నీకి వెంటనే క్లీన్ చేసినా గూడా ఎంత డస్ట్ పడుతుందో, అందులోను బ్లాక్ కలర్ గదండీ! ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ గూడా ఈజీగా కనిపిస్తున్నాయన్నమాట పైన. సో, దానికైతే బాగా డస్ట్ పడుతుంది. ఇంకా అలాగా చిమ్నీ మొత్తం గూడా క్లీన్ జేసి, ఇంకా ఆ తర్వాత స్టవ్, కౌంటర్ టాప్ అన్నీ గూడా క్లీన్ జేసేసుకుంటున్నాననమాట. సో, ఇంకా ఇదండి మరి ఇవాల్టి వ్లాగ్. సో, వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ గూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండబ్బా! సో, నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.